మత్స్యావతార కథ. పరీక్షన్ మహారాజు సుఖయోగిని ఇట్లు ప్రశ్నించినాడు. భగవానుడు మత్స్య రూపమును స్వీకరించినని వింటిని. ఈ రూపమును లోకంలో యావగించుకొనదగినది, తమ స్వభావము కలది. సర్వేశ్వరుడు కర్మచే జన్మించు వారి వలె అట్టి రూపమును పొందుటాకు హేతువేమి? ఉత్తమ శ్లోకుడకు భగవాను చరిత్ర సర్వలోకములకు సుఖమును కలిగించుచున్నది, దాన్ని వివరింపబోరుచున్నాను. ఇట్లు కోరగానే సుఖయేంద్రుడు మత్స్యావతార కథను ఇట్లు వివరించినాడు. భగవానుడు గోవులను, విప్రులను, దేవతలను, సాధువులను, వేదములను కాపాడు తన కర్తవ్యముగా భావించును. ధర్మమే లోకరక్షణకు కారణము. ఆ ధర్మమును ప్రతిపాదించుచున్నది వేదములు. ఆ వేదములను అధ్యయనము చేసి వానిలో చెప్పిన యజ్ఞములను ఆచరించి లోకమునకు శ్రేయమును కలిగించిన వారు బ్రాహ్మణులు. వారు చేసిన కర్మలచే సంతుష్టులై లోకహితమును కలిగించే వారు దేవతలు. యజ్ఞములకు ఉపయోగపడు నెయ్యి, పాలు, పెరుగు మొదలుగా హవిస్సులను వసుంగునవి గోవులు. కావున భగవానుడు వీన్ని లోకహితమునకే కాపాడుచుండెను. దానికి ఆవశ్యకములైన రూపములను నికృష్టములైనను ఉత్కృష్టములైనను స్వీకరించును. వాయువు ఎట్లు అన్ని భూతములలో సంచరించుచుండునో అట్లా ఈశ్వరుడు సర్వభూతల్లో వ్యాపించి ఉండును. కావున అతనికి ఒకటి గొప్పది, ఒకటి తక్కువ అన్నది తారతమ్యంలో ఉండదు. ఏ రూపమైనను తన సంకల్పంచే లోకరక్షణకే స్వీకరించును. ఎందులో ఉన్నను వాటి దోషములు వానికి అంటవు. గడిచిన కల్పము చివర ప్రళయములు ఏర్పడినవి. బ్రహ్మకు పగలు గడిచి రాత్రి కాగానే భూహు భువహ సువహ అను 3 లోకములు లయము ఆగును. దాన్ని నైమితిక ప్రళయం యందు రాత్రి వేళ బ్రహ్మ నిద్రించును. నిద్రించినప్పుడు ఆ బ్రహ్మ ముఖం నుండి వేదములు వెలుట చూచి హయగ్రీవుడని రాక్షసుడు ఆ వేదములను అపహరించెను. ఆ రాక్షసుడు సంహరించుటకు భగవానుడు మత్స్య రూపమున స్వీకరించెను. గడిచిన కల్పమున సత్యవ్రతుడు అనే పేరు గల గొప్ప రాజర్షి ఉండెను. అతడు ఆత్మగుణ సంపన్నుడు, నారాయణ పరుడు, జలమునే ఆహారంగా స్వీకరించేవాడు. అతడే ఈ కల్పంలో వివస్వతుడికి కుమారుడిగా జన్మించి శ్రాద్ధదేవుడు అనే పేరుతో ఈ మనమంతరంలో మనువుగా ఉండెను. అతడు ఒకనాడు కృతమాలన నదిలో దోసులతో నీటిని తీసి తర్పణము చేయి పూనెను. అప్పుడు ఆ నీటిలో ఒక మత్స్యము కనపడెను. సత్యవ్రతుడు దోసుటిలో నీటిని చేపతో కూడా నదీ జలంలో వదిలెను. మత్స్యము అధికరణముగా దయాశీలుడు సత్యవ్రతుడు, నేను ఒంటరి దానను, నన్ను మింగివేయగల పెద్ద చేపలు ఇందు ఉన్నవి, నన్ను కాపాడు అని ప్రార్థించెను. అతను రక్షించుటకు మత్స్య రూపం దాల్చి వచ్చిన శ్రీహరి అని ఎరుగని సత్యవ్రతుడు తానే దాన్ని రక్షించవలని అనుకొనెను. దాని దీనమైన ప్రార్థన విని తన చేతిలో ఉన్న జలములతో ఆ చేపను ఆశ్రమమునకు తీసుకుని పోయాను. ఆ మత్స్యమును కలసమునందు ఉంచెను. ఆ మత్స్యము పెరుగుచుండెను. కలసము నుండి కమండలమునందు ఉంచెను. అప్పుడు ఆ చేప, స్వామి, ఈ కమండలము నాకు ఇరుకుగా ఉన్నది, విశాలముగు స్థానము నాకు కల్పించుము అని ప్రార్థించెను. అప్పుడు సత్యవ్రతుడు దాన్ని ఒక పెద్ద అండాలో ఉంచెను. ఒక క్షణంలో అది 3 మూరల పొడవయ్యను. నాకు ఈ స్థలము చాలదు, ఇంతకంటే విశాలముగు స్థలమును చూపుము అని ప్రార్థించెను. అప్పుడు ఒక సరస్సును ఉంచెను. అప్పుడు ఆ మత్స్యము, ఈ సరోజనము నాకు చాలదు, ఎన్నడూ తరగని నీరు గల ఒక మడుగును నన్ను ఉంచుము అని కోరెను. అప్పుడు ఆ మత్స్యమును మార్చి ఒక సముద్రంలో పడవేశాను. అప్పుడు ఆ మత్స్యము, సముద్రంలో పెద్ద పెద్ద జలచరంలో ఉండును, అవి నన్ను తినివేయగలవు, అందుచే ఇందులో పడవేయట నీకు తగదు అనెను. అప్పుడు ఆ సత్యవ్రతుడు, ఇది సామాన్యమైన మత్స్యము కాదు అని భావించి ఇట్లు ప్రశ్నించెను. ఇట్టి శక్తిగల జలచరంలో ఇంతకు ముందు నేను చూడలేదు, వినలేదు. ఒక రోజులో 100 యోజనములు వ్యాపించితివి. నీవు సాక్షాత్తు నారాయణుడవే. సర్వభూతములను అనుగ్రహించుటకు జలచర రూపమును స్వీకరించి ఉందువు. పురుషోత్తమ, సృష్టి స్థితి లయ కారణభూత, నీవే ఉపాయమని నమ్మిన భక్తులమగు మాకు నీవే రక్షకుడవు. నీవు లీలచే అనేక అవతారములను సకల భూతశ్రేయములకే స్వీకరించుచుందువు. హే పొండరీకాక్ష, నీవు సర్వ సుహృత్తువు. నీవు ఆత్మగా లేని వస్తువు ఈ లోకంలో లేదు. నేను స్వతంత్రుడును అని భావించే వారులకు జ్ఞానము కలుగుటకు నీ పాదపద్మ భజనమే సాధనము. ఈ రూపము ఏమియో మాకు వివరింపుము అని ప్రార్థించిన సత్యవ్రతంతో భగవానుడు ఇట్లు చెప్పాను. నేటికి 7వ రోజున ఈ 3 లోకములు ప్రళయ జలములతో నిండును. అప్పుడు అంతయు జలమయము ఆగును. ఒక విశాలమగు నౌక నా సంకల్పముచే మీ సమీపమునకు వచ్చును. నీవు సకల ఔషధులను, బీజములను ఆ నౌక యందు ఉంచి 7 ఋషులతో సకల ప్రాణి సమూహముతో ఆ నావను ఎక్కి స్వేచ్ఛగా సంచరింతుము. అప్పుడు ఈ సూర్యుని వెలుగు ఉండదు, ఋషులు వెలుగే ప్రకాశించుచుండును. ప్రళయ వాయువులు ఆ నౌకను ఒక చోట నిలవనీయక ఇటు అటు ఊపుచుండును. అప్పుడు ఆ నావ ఒక సర్పముతో నా కొమ్మునకు బంధింపుము. నేను ఋషులను నిన్ను ఆ నౌకతో కాపాడుచు బ్రహ్మ రాత్రి పూర్తి అగు వరకు నిలపగలను. నా మహిమనే పరబ్రహ్మమ అని పేర్కొందరు. దాన్ని నీవు నీ హృదయంన ఎరుంగగలవు అని చెప్పి శ్రీహరి అంతర్ధానమాయను. ఇది ఒక యోగశాస్త్ర ప్రక్రియ నిరూపించును. శరీరంలో నుండి శక్తి చేత యోగులు దర్శించడి దర్శనము ఇందు వివరించబడినది.
ఈ బాహ్యమైన నామరూపములు గల పదార్థములు లేనప్పుడు, చీకటి ఆవరించినప్పుడు బ్రహ్మవర్చస్సుతో దివ్యమైన కారణతత్వమును దర్శింపజాలుదురు. ఈ కార్య జాతమంతయు అందులీనమై ఉండుట వారు గుర్తింతురు. అట్టి రహస్యమైన యోగ భూమిక ఇందు వివరించబడినది. సత్యవ్రతుడు భగవానుడు చెప్పిన కాలమునకై ఎదురు చూచుచుండెను. నదీ తీరమున ఈశాన్య దిక్కునకు అభిముఖుడే మత్స్య రూపమున కనపడిన శ్రీహరి పాదములచే స్పర్శించుచు దర్భలపై కూర్చుని ఉండెను. సముద్రము పొంగి భూమిని ముంచివేయుచుండెను. మహామేఘములు వర్షించుచుండెను. భగవదాజ్ఞను తలంచుకొనుచుండగా ఒక నౌక వచ్చెను. వెంటనే ఋషులతో కలిసి ఆ నౌకను ఎక్కి 1,00,000 యోజన శరీరము గల ఒంటి కొమ్ము గల మత్స్యం ఒకటి ఆ రాజునకు దర్శనము సంగెను. ఈశ్వరాజ్ఞను అనుసరించి ఒక పాముతో ఆ నౌకను ఆ మత్స్యము కొమ్మునకు బంధించెను. భగవాన్ని ఇట్లు స్తోత్రము చేయుచుండెను. అనాదిగా అవిద్య ఆవరించి ఆత్మజ్ఞానం నశించి సంసారంన పరిభ్రమించే వాళ్లకు అనుకొనకుండా లభించిన జనులు కర్మచే బంధించబడి సుఖమును కాంక్షించి కర్మ చేసి దుఃఖములను పొందుచుందురు. శ్రీహరి సేవచే అజ్ఞానము తొలగి అహంకార గ్రంథి వీడెను. అతడే మనువు గురువు. బంగారమునకు పట్టిన మాలిన్యము అగ్నిచే తొలగింపబడినట్లు ఆత్మను ఆవరించిన అజ్ఞానమూలము శ్రీహరి గురుచరణ సేవచే తొలుగుగాక. ఆ శ్రీహరి అనుగ్రహంలో 1000 వంతు కూడా దేవతలు కారు. వారందరినీ రక్షించుటకు సమర్థులు కారు. మోక్షమును ఉసుంగువాడు శ్రీహరియే. నీ చరణములను శరణముగా నమ్మి ఉంటుని. కనులు లేని వారికి కనులు గలవాడు దారి చూపునట్లు ఆత్మరక్షణకు ఆవశ్యకమగు జ్ఞానము లేని జీవులకు జ్ఞానము గల నీవే సూర్యుని వలె ప్రకాశం నొసంగగలవాడవు గాని ఇతరులను ఎవ్వరూ గురువులు కారు. నీవు తప్ప మిగిలిన వారు గురువు అని అనుకుంట గుడ్డివానికి గుడ్డివాడు, అజ్ఞానికి జ్ఞాన విహీనుడు దారి చూపుట వంటిదే గాని ఉపయోగం లేదు. ఈ లోకంలో జన్మమన్నాదులు గల ఒక సంసారి జీవుడు గురువును అహంకారంతో సంసారులకు చెడుదారులనే ఉపదేశించును. ఆ మార్గంలో పయనించు శిష్యుడు దాటుకు శక్యం గాని అంధతమస్సును పొందును. నిజమైన జ్ఞానము సొంగు గురువు నీవే. నిన్ను ఆశ్రయించిన వాడు నీ స్థానమును పొందును. నీవు సర్వలోకములకు మిత్రుడవు, ప్రియుడవు, లోన వ్యాపించి నియమించేవాడవు, ఆత్మవలే ధరించేవాడవు, హితమును ఉపదేశించు గురువు నీవే. జ్ఞానమును ప్రవర్తింపచేయువాడవు, అభీష్టమును సిద్ధింపచేయువాడవు నీవే. ఇట్టి నీవు హృదయ కమలంన నివసించి ఉండగా లోకం ఎరుంగలేక ఇతరులను ఆశ్రయించును. హే దేవా, నేను నిన్నే వరణీయుడువగు దేవదేవునిగా దృఢముగా నమ్మి ఉన్నాను. నాకు జ్ఞానమును నీవే ప్రసాదించవన్నని ఆర్థించుచున్నాను. పరమార్థ ప్రకాశమును కలిగించు దీపం వంటి నీ వాక్కులతో నా హృదయంలో ముడివేడని దేహాత్మాభిమానాదులను ఛేదింపుము, స్వరూపమును ప్రకాశింపజేయము. ఇట్లు ఆ సత్యవ్రతుడు ప్రార్థించగా మత్స్యరూపియకు ఆ ఆది పురుషుడు మత్స్య పురాణమును అనుగ్రహించెను. అందు స్వరూప యథార్థ జ్ఞానమును, భక్తియోగమును, కర్మయోగమును, సకల రహస్యములను అతనికి వివరించెను. ఋషులతో కలిసి ఆ సత్యవ్రతుడు నౌకులో భగవానుడు ఉపదేశించిన సనాతన బ్రహ్మ విద్యను తెలుసుకొనెను. ఇప్పుడు శ్రీహరి వేదములను దోచుకుని పోయిన హయగ్రీవుని సంహరించి వేదములను మరలా తెచ్చాను. ఆ సత్యవ్రత మహారాజే జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై ఈ కల్పమున వైవస్వతమనువుగా భగవత్ కృప వలన ధర్మరక్షణము చే